టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఎంఎం రత్నం, అశ్విని దత్, యలమంచిలి రవిశంకర్, నవీన్ నిర్నేని, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సురేష్ బాబు, సుప్రియ, బన్నివాస్, ఎన్వి ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికి కేబినెట్ సమావేశం ముగించుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ను నిర్మాతలు అభినందించారు. మంత్రిగా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్కు చెందిన హీరో కావడంతో ఆయన స్వయంగా తెలుగు సినిమా ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. థియేటర్లో సినిమా ప్రదర్శన విషయంలో ప్రత్యేక షోలకు అనుమతి, అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లకు పెంపు అంశాలు కూడా చాలా కాలంగా టాలీవుడ్ ప్రస్తావిస్తూ ఉండడంతో డిప్యూటీ సీఎంతో తెలుగు నిర్మాతల భేటీకి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోల కోసం అనుమతి ఇచ్చింది. సినిమా షూటింగ్ విషయంలో విదేశాలకు వెళ్లి షూటింగ్లు చేయడం ద్వారా నిర్మాతలపై భారం పడుతుంది. ఏపీలో సినిమా షూటింగ్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నంలో సముద్ర తీర ప్రాంతం, అదేవిధంగా ఇతర జిల్లాల్లోనూ షూటింగ్లకు అనువైన ప్రాంతాలు ఉన్నాయని భావిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు ఏపీలో షూటింగ్లకు అనుమతి పొందడం ద్వారా ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా లక్షలాది మంది సినిమా కార్మికులుగా ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో ఉంటున్నారు. వారి సమస్యలు కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో ఏకైక సినిమా థియేటర్లో విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కలికి ఈ నెల 27న విడుదల నేపథ్యంలో టికెట్లు రేట్ల పెంపు అంశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. గతంలోనూ భారీ సినిమాల విషయంలో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేని సందర్భంగా స్వయంగా ఆ విషయాన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. టాలీవుడ్ నుంచి వచ్చిన హీరో డిప్యూటీ సీఎం కావడం, ఆయన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం కూడా టాలీవుడ్కు మంచి అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన అభినందించేందుకు మాత్రమే వచ్చామని నిర్మాతలు అల్లు అర్జున్, అశ్విని దత్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏపీకి స్టూడియోలు వస్తే బాగుంటుందని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో ఏపీకి స్టూడియోలు వచ్చే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో సమావేశం తర్వాత టాలీవుడ్ నిర్మాతలు త్వరలో సీఎం చంద్రబాబును కూడా కలవనున్నారు. అదేవిధంగా నిర్మాతలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. అంటే ఉన్నాయమ్మా టికెట్లకి సంబంధించి లేదు. ఇప్పుడు వెళ్ళేది మాత్రం చేసాను.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలే చెప్పండి, డిప్యూటీ సీఎంను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు అయితే కలవడం జరిగింది. వీళ్ళ చర్చలో ఏ అంశాల ప్రస్తావనకు వచ్చాయి? పద్మ, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అటు తెలుగు సినీ నిర్మాతలు అయితే కలిశారు. అశ్విని దత్తో పాటు అల్లు అరవింద్, పలు ప్రముఖులు అయితే కలిసినటువంటి సినీ కృష్ణ పలువురు అయితే కలిశారు. అయితే ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే సినీ రంగానికి ఉన్నటువంటి ఆదరణ, అలాగే ఇక్కడ ప్రజలు చూపుతున్నటువంటి ఆదరణ దృష్టిలో పెట్టుకుని గతంలోంచి కూడా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీని ఇటు విశాఖపట్నానికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు అనేకమైనటువంటి జరిగాయి. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే ఇటు అందమైనటువంటి ప్రదేశాలు, టూరిజానికి పుట్టినిల్లుగా చెప్పుకునేటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఎన్నో హిట్ సినిమాలను అందించినటువంటి ప్రాంతం కూడా. అయితే ఇటీవల కాలంలో ఏదైతే తెలుగు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద గత ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని సరిగ్గా పట్టించుకోలేదు. అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్లో చిన్నచూపు చూసింది గతంలో. అయితే ఈసారి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈసారి అటు సినిమాటోగ్రఫీ ఇటు పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే కందుల దుర్గేష్ను కూడా ఇటు సినీ ఇండస్ట్రీ అయితే సినీ పెద్దలు అయితే వచ్చి కలిశారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు రిలీజ్ సమయంలో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇబ్బందులు కానీ ఇతరత్ర సమస్యల మీద కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఏదైతే సినిమా చిత్రీకరణకు ఎంత అనువుగా ఉంటుందనేది దాని మీద కూడా గతంలోంచి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి అనేక సినిమాలన్నీ కూడా ఇటు ఈ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సినిమాలన్నీ కూడా ఎంతో ఘన విజయం సాధించాయి. అయితే ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళి చాలా నష్టపోతున్న నేపథ్యంలో ఇక్కడే సినిమాలు చిత్రీకరించాలనేటువంటి నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఇక్కడ కొన్ని స్టూడియోలను కూడా నిర్మించుకోవాలి. ముఖ్యంగా అందమైనటువంటి ప్రదేశంగా చెప్పుకునేటువంటి విశాఖలో రిషికొండ కానీ, బీచ్ కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి కైలాసగిరితో పాటు ఇటు సింహాచల అడవులు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఇటు ఏదైతే మనకు మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా సినీ పరిశ్రమకి ఎంతగానో దోహదపడేటువంటి ప్రాంతాలు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి అందాలు, కృష్ణా నది పరవళ్ళ అందాలు ఇవన్నిటిని కూడా చిత్రించుకొని ఇక్కడ ఒక చిత్ర పరిశ్రమని ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంలో గతంలో అయితే ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. అయితే ప్రభుత్వాలు సహకరించలేదు. అయితే ఈసారి ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు ఈ రాజకీయంలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ ఇటు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు సహకరిస్తారనే ఉద్దేశంతో కూడా వీరంతా కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇటు అల్లు అరవింద్తో పాటు అశ్విని దత్ తదితరులంతా కూడా ఇదే విషయాన్ని అయితే ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ సహకరిస్తే తెలుగు గడ్డపైన అంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు ఇండస్ట్రీని నెలకొల్పుతామని, అలాగే ఇక్కడ ఉండే కొన్ని స్టూడియోలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి ప్రదేశాలు కూడా గతంలోనే గుర్తించాము. ఆ ప్రదేశాలను సినీ ఇండస్ట్రీకి ఇచ్చినట్లయితే కనుక సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకా బతుకుతుంది. ఎంతోమంది ఇక్కడ ఏదైతే సినీ కళాకారులంతా కూడా పుట్టినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సినీ పరిశ్రమను కూడా పెంపొందించాలంటే మీ సహకారం ఉండాలంటే కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏదైతే చిన్న తరహా యాక్టర్లంతా కూడా ఆయన వచ్చి కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూనియర్ ఆర్టిస్టులంతా కూడా ఆయనకి వినతి పత్రాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి వైజాగ్ తదితర ప్రాంతాల్లో. అయితే ఏడుకొండలో గతంలో ఈ సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది కదా. ఈసారి త్వరలోనే కల్కి మూవీ కూడా రిలీజ్ కాబోతుంది, పాన్ ఇండియా మూవీ. సో ఈ రేట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే వివక్ష చూపించిందో ఆ వివక్ష లేకుండా అందరినీ సమపాల్లో చూడాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చిన్న పెద్దలంతా కూడా వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే వారికి పూర్తి హామీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి దీన్ని అత్యంత త్వరలోనే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా తెలిపారు. అయితే ఏడుకొండలు ఈ సినిమా టికెట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అంశం అనుకోవచ్చా ఈసారి రేట్ల విషయంలో?
ఖచ్చితంగా గతంలో చూస్తే కొంతమంది ఏదైతే ఇటు వైసీపీకి కొంచెం అనువుగా ఉన్నటువంటి హీరోలకు టికెట్ల రేట్లు పెంచుకునేలాగా, కొంతమందికి మాత్రం టికెట్ల రేట్లు పెంచకుండా సినిమాలు విడుదల చేసేలాగా కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం మనకు తెలిసిన విషయమే. అయితే ఈసారి అటువంటి వివక్ష లేకుండా సినీ ఇండస్ట్రీని అంతా కూడా ఒకేలాగా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యయభారం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణకు పెరుగుతున్నటువంటి భారాన్ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ సమయంలో 1 లేక 2 వారాలు అయితే ఖచ్చితంగా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలంటూ కూడా సినీ నిర్మాతలు అయితే ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతామని, ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీని అయితే మాత్రం ఆదుకోవడానికి ఎప్పుడు టీడీపీ కూటమి అయితే మాత్రం ముందుంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలిపినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో సినీ నిర్మాతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆయన అభినందించేందుకు ప్రత్యేకంగా వచ్చారు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సుమారు 2 నుంచి 3 గంటల పాటు పవన్ కళ్యాణ్తో గడిపినటువంటి వారంతా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో మరిన్ని స్టూడియోలు నిర్మించి మరిన్ని చిత్రాలు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తారని వారైతే ధీమా వ్యక్తం చేశారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏఎం రత్నం, అశ్విని దత్, యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సురేష్ బాబు, సుప్రియ, బన్నీవాస్, ఎన్వి ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికి కేబినెట్ సమావేశం ముగించుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతలతో అయితే భేటీ అవ్వడం జరిగింది. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, టికెట్ల రేట్ల పెంపు తదితర అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనడం జరిగింది. పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు అయితే అభినందించారు. మంత్రిగాను విజయవంతం కావాలంటూ కూడా శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తోంది.